Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్, వెల్కమ్ టు ఐట్యూబ్. చాణక్య, కోహ్లీకి సంబంధించిన ఏ వార్త అయినా స్పోర్ట్స్ వరల్డ్లో భయంకరంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక సీరియస్ న్యూస్ వైరల్ అవుతుంది. బీసీసీఐ మీద కోహ్లీ ఏదో సీరియస్ అయ్యాడని, కోహ్లీ కోపానికి తట్టుకోలేక బీసీసీఐ తగ్గి వస్తుందని, ఇలా రకరకాల వార్తలు. అసలు ఏంది ఈ వార్త, ఏంది దీంట్లో ఆ మెయిన్ టాపిక్ ఏంది, ఎందుకు కోహ్లీ సీరియస్ అయ్యాడు, ఈ విషయం గురించి ఏమైనా చెప్తారు? మెయిన్గా ఆస్ట్రేలియన్ సిరీస్కి వెళ్ళే ముందు మన ఇండియన్ ప్లేయర్స్ మీద కొంచెం బీసీసీఐ కొంచెం ఏంటంటే కఠిన చర్యలే తీసుకుంది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరైనా కానీ ప్లేయర్స్ డొమెస్టిక్ డివిజన్లో కూడా ఆడకపోతే వాళ్ళ మీద చర్యలు ఎలా ఉంటాయని చెప్పేసి మిగతా వాళ్ళ మీద కూడా మనం చూసాం. ఇషాన్ కిషన్ కానీ అండ్ అయ్యర్ మీద కానీ వీళ్ళ మీద చర్యలు అనేది కూడా తీసుకున్నాం. అవును, దాని తర్వాత అందరూ కూడా లైన్లోకి వచ్చారు. మరి ట్రోఫీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కప్పులు సాధించాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఏం చెప్పారంటే పర్సనల్ బాడీ గార్డ్స్ కానీ లేకపోతే ఎవరైనా పర్సనల్ కుక్ ఎవరైనా ఉన్నా అంటే వాళ్ళని పక్కన అంటే తీసుకురాకూడదు. ఈవెన్ ఫ్యామిలీస్ని కూడా వద్దు అని చెప్పేసి సపరేట్ గైడ్ లైన్స్ అనేది కూడా తీసుకొని వచ్చారు. ఈ గైడ్ లైన్స్ తీసుకురావడంతో ఏమైందంటే కంప్లీట్గా ఫ్యామిలీస్కి దూరంగా ఉండి ఆడాలి అని అంటే వాళ్ళు కూడా కొంచెం మానసికంగా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలంటే ఓటముల నుంచి కూడా రావడానికి ఫ్యామిలీస్ అనే వాళ్ళు ఇంపార్టెంట్గా ఉంటారు. ఓకే, ఇలాంటి విషయంలో మెయిన్గా కోహ్లీ కొంచెం సీరియస్ అయ్యాడు. అది కూడా మొన్న జరిగిన మరి ఆర్సీబీ ప్రెస్ మీట్ దానిలో అండ్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అయితే 10 గైడ్ లైన్స్లో లాంగ్ స్కెడ్యూల్స్ ఏదైనా ఉన్నాయంటే అందులో లిమిటెడ్ డేస్లో ఫ్యామిలీస్ని అలౌ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ దీనికి సంబంధించి విరాట్ కోహ్లీ ఏమన్నా అంటే మేము గెలిచినా ఓడినా ఆనందం పంచుకోవడానికి మాకంటూ దాని నుంచి బయటికి రావడానికి ఫ్యామిలీ అనేవాళ్ళు వెరీ ఇంపార్టెంట్. అలాంటి ఫ్యామిలీస్ లేకుండా ఉంటే మేము ఎలా రాగలుగుతాము, ఎంతసేపని కూర్చొని మేము ఏడవాలా అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఘాటు స్టేట్మెంట్స్ అనేది కూడా వేశారు. ఇలా చేసేటప్పటికి డైరెక్ట్గా అంటే ఎవరికి తగలాలి, మెయిన్గా బీసీసీఐ వాళ్ళని ఉద్దేశించి అన్నారనమాట. ఇప్పుడు ఐపీఎల్ అనేది 2 నెలలు నడుస్తూ ఉంటుంది. ఏదైనా కానీ ఒక లాంగ్ స్కెడ్యూల్, వేరే వేరే రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు, వేరే డిఫరెంట్ డెస్టినేషన్స్లో ఆడుతూ ఉన్నా కానీ అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ కానీ అన్ని అడాప్ట్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి అంటే ఒక ప్లేయర్గా ఎంత ప్రెషర్ ఉంటుందో మనం చూస్తుంటాం. అలాంటి టైంలో ఫ్యామిలీ మెంబర్స్ పక్కన ఉన్నారంటే వాళ్ళకు వచ్చే ధైర్యం కానీ మోరల్గా వాళ్ళకు ఉన్న థింగ్స్ వేరుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేటప్పటికి దిస్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి తను అయితే వ్యాఖ్యలు చేశాడు అనమాట. మెయిన్గా ఇంతకుముందు బీసీసీ అంత కఠినంగా వ్యవహరించడానికి రీజన్స్ ఏంటంటే సిరీస్లో ఓడిపోతున్నాం, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాము, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాము. అండ్ కొంతమంది అయితే క్రమశిక్షణ చర్య ప్రకారం అయితే వాళ్ళు కూడా కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు. దాని ప్రకారం అన్నీ ఒకసారిగా కన్సిడరేషన్ తీసుకొని కొంచెం కఠినంగా వ్యవహరించింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేదు. ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, ఓకే, టీం మొత్తం మీద ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది కూడా ఉంది. ఇంత మేము చేస్తున్నాం, మీరు పెట్టారు ఓకే, కాకపోతే మేము ఇప్పుడు ఇంత చేస్తున్నప్పుడు మాకు కూడా కొంచెం కావాలి, ఫ్యామిలీ వాళ్ళు మాతో ఉంటే పరిస్థితులు వేరుంటుంది అని చెప్పేసి దాన్ని ఉద్దేశించి విరాట్ కోహ్లీ అన్నాడు అనమాట. అంటే దీని గురించి అయితే ఖచ్చితంగా మార్పులు తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎక్స్ వేదికగా కూడా కొంతమంది దీని గురించి ప్రస్తావించారు. మరి బీసీసీఐ కూడా దీన్ని కొంచెం పునరాలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ మనం టీంలో చూసుకున్నట్టయితే ఫ్యామిలీని తమతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళలో మనకి మెయిన్గా రోహిత్ శర్మ, కోహ్లీ వీళ్ళిద్దరు కనిపిస్తారు. కోహ్లీ అంతటి మనిషి, అంతటి ప్లేయరు అడగబట్టే బీసీసీఐ పునరాలోచన చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తర్వాత మనము గాడ్గా, క్రికెట్ ఆఫ్ ది గాడ్ ఎవరిని మనం భావిస్తామంటే కోహ్లీ. మరి అలాంటి టాప్ ప్లేయర్, మెయిన్గా ఫ్యామిలీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు దేశం తరపున ఆడుతున్నాము, అది మా బాధ్యత. దాంతో పాటు కూడా ఫ్యామిలీ యొక్క బాధ్యతను కూడా మేము తీసుకోవాలి, అది కూడా మాతో ఉంటే ఎలా ఉంటుంది అని తన స్టైల్లో తను చెప్పాడు అనమాట. ఏంటంటే స్టైల్ అంటే అగ్రెసివ్ అవ్వాలి, ఫ్యామిలీ ఇంపార్టెంటే, తనతో పాటు దేశం ఇంపార్టెంట్. ఇప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఫ్యామిలీ గురించి కూడా ఈ బీసీసీఐ ఆలోచించాలి. వాళ్ళు పెట్టిన రూల్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం సడలిస్తే బాగుంటుంది ఫ్యామిలీస్ విషయంలో అని అనుకున్నాము. దాని గురించి అనమాట. ఇన్ఫ్యాక్ట్ విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళ్తున్నా కానీ ఒక పర్సనల్ కుక్ ఉండేవాళ్ళు అనమాట. ఫుడ్ విషయంలో అంటే తనకు కావాల్సిన సపరేట్ ఫుడ్ అనేది ఏదైతే ఉన్నారో ఆ కుక్ వండి మరి ఇచ్చేవాళ్ళు. తనంతా బాయిల్ ఫుడ్ నార్మల్గా టీం అందరూ ఏదైతే తింటారో తను మాత్రం వేరేది తింటూ ఉంటారు, దానికి చేసే సపరేట్ కుక్ ఉంటారు. కాబట్టి ఇప్పుడు బీసీసీఐ ఇలాంటి గైడ్లైన్స్ చెప్పిన తర్వాత ఆ కుక్ రావడం లేదు. కంప్లీట్గా తనని కూడా పక్కన పెట్టేశారు. బట్ బయట రెస్టారెంట్ సైడ్ నుంచి తెప్పించుకొని తినడం ఇలాంటివన్నీ మనం చూసామన్నమాట. ఇప్పుడు వేరే దేశాల్లో జరిగినప్పుడు, దుబాయ్లో కానీ అట్లా జరిగినప్పుడు చూసాము. కాబట్టి ఇప్పుడు బయట వాళ్ళని తీసుకురావడం దాని గురించి పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ ఫ్యామిలీ వాళ్ళు పక్కన లేకపోతే అనే బాధ.
ఓకే. సో దాని త్రూనే వచ్చిన మాటలు ఇవి. అండ్ మీరు చెప్తున్న ప్రకారం అయితే ఇప్పుడు ఇలాంటి రూల్స్ వల్ల, ఇలాంటి గైడ్లైన్స్ వల్ల ఆటగాళ్ళలో 2 రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకటి ఫిజికల్‌గా కూడా ప్రాబ్లమ్ అవుతుంది. వాళ్ళ ఫుడ్‌లో చేంజెస్ వస్తుంది. అండ్ ఎమోషనల్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ 2 గాని సెట్ అయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. బట్ ఇక్కడ సమస్య ఏందంటే చాణక్య, గతంలో మనం చాలా సార్లు చూసున్నాం. ఎప్పుడైతే ప్లేయర్స్‌తో ఒక ఫ్యామిలీ జర్నీ చేస్తుంటదో, వాళ్ళకి ఇది కూడా అడిషనల్‌గా భారం అవుతుంటది. ఈ ఫ్యామిలీని వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అమర్చడం, ఇలాంటివన్నీ భారం అవుతా ఉంటాయి. బీసీసీఐ అయన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంది అని మనం అప్పుడు అనుకున్నాము. బట్ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. యాహ్! ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీసీఐ తలొగ్గితే మంచిదంటారా? లేదు ఆ రూల్స్‌ని అలాగే కంటిన్యూ చేస్తే మంచిదంటారా? వన్ వర్డ్ ఆన్సర్. ఈ రూల్స్ ఇంతకుముందు పెట్టలేదు కదా! హ్మ్. సో రీసెంట్‌గా తీసుకొనొచ్చిందే. అంతకుముందు మన ఇండియన్ టీమ్‌కి విజయాలు రాలేదు. వచ్చినాయి. సో కప్పులు సాధించలేదా? సాధించింది. అప్పుడు ఫ్యామిలీస్ ఉన్నారు కదా! ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వద్దన్నారు? అదే అనమాట. మీకు కావాల్సిన ఆన్సర్ ఐ థింక్ మీకు వచ్చేసినట్టు. ఓకే. సో కొంచెం ప్లేయర్స్ పట్ల కొంచెం కఠినంగా లేకుండా ఫ్యామిలీస్‌ని ఒక్కరినైనా అలౌ చేస్తే దట్స్ ఫైన్. అదొక్కటి బావుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈవెన్ విరాట్ కోహ్లీ అంతటి వాడే చెప్పాడు కాబట్టి మిగతా వాళ్ళకి కూడా అది కొంచెం రిలీఫ్‌గా అనిపించొచ్చు. ఓకే జనక. ఒక మంచి విషయం మీద ఒక మంచి అనాలిసిస్ చేశారు. మరో టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. థాంక్ యూ.